స్వతహా పాపం లేకపోతే చంటి బిడ్డలు, పాలు తాగే బిడ్డలు, ఒక్కరోజు బిడ్డలు, కొన్ని గంటల బిడ్డలు ఎందుకు చచ్చిపోతున్నారు? వాళ్ళలో పాపం లేదు కదా, వాళ్ళకి మరణం ఎలా వచ్చింది? అంటే పాపం వల్ల కాని మరణం కూడా వస్తుందా? కొత్త బైబిల్ రాశారా మీరు? దేవుడు నియమించినటువంటి నియమం ప్రకారంగా ఆయన జగత్తు పునాది వేయబడక ముందే మరి మనందరం కూడా క్రీస్తు ద్వారా దేవుని సన్నిధికి చేరాలని ఆయన ఒక సంకల్పం ఉంది. భూమి మీదనే స్థిరంగా ఉండాలని, ఈ శరీరంతోటే ఈ భూమి మీదనే పర్మనెంట్గా ఉండాలని దేవుడు మనల్ని చేయలేదు. ఖచ్చితంగా మనకు అర్థం కావాలి. కాబట్టి ఈ సంకల్పం తెలియకుండా పిల్లలు చనిపోతున్నారంటే పాపం వల్ల చనిపోతున్నారు అన్నాడు. పిల్లలు ఏ పాపం చేశారని చనిపోతారండి? అంటే సహజమైన మరణం కూడా మన సహోదరుడికి అర్థం కాలేదు. అలాగే పాపం వల్ల వచ్చే జీతము రెండవ మరణము నరకగుండం అన్న సంగతి కూడా అర్థం కాకుండా సహజంగా వచ్చే మరణం ఏమిటో, పాపం వల్ల వచ్చే మరణం ఏమిటో వివరణ లేకుండా చిన్న పిల్లలు ఆదాము చేసిన పాపాన్ని సంక్రమించుకొని వీళ్ళందరూ చనిపోతున్నారు. కాకపోతే మీరు చెప్పండి చూద్దామని చెప్పి అన్నాడు.